పెరుగుతున్న వైద్య ఖర్చులు పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా నాణ్యమైన జనరిక్ మందులను సామాన్యులకు అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ కేంద్రాలు రోగుల పాలిట ఎలా బాసటగా నిలుస్తున్నాయో ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయ్యే ఖర్చే నేడు సామాన్యుడికి పెద్ద సమస్యగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 17 జన ఔషధి కేంద్రాలు నడుస్తుండగా జిల్లా కేంద్రంలోనే 4 దుకాణాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇక్కడ సుమారు 3000 రకాల మందులు, 377 రకాల సర్జికల్ పరికరాలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ కేంద్రాలు ఒక వరంగా మారింది. బయట మార్కెట్లో వందల రూపాయలు పలికే మందులు ఇక్కడ కేవలం 10-20 రూపాయలకే లభిస్తున్నాయి. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 25 లక్షల జనాభా ఉండగా కనీసం 300 కేంద్రాల అవసరం ఉందని అంచనా. ఈ దిశగా నిరుద్యోగ యువత ముందుకు వచ్చి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా యువతకు ఉపాధి దొరకడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువ అవుతుంది. చాలా మంచి మందులు మనకు సేమ్ అక్కడ రాసిన మందులు ఎక్కడ ఇస్తారో అక్కడ రాసినవి 8 రూపాయల ట్యాబ్లెట్ ఉన్నది, ఇక్కడేమో 60 పైసలు 70 పైసలకి మాకు ఇస్తాను. నేను ప్రతిదీ టాలీ చేస్తుంటాను. పేదలకు మాత్రం మాలాంటి పేదల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఎందుకంటే బీపీ, షుగరు, నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. దీనికి సంబంధించి రోజుకు 4 ట్యాబ్లెట్లు రాశారు డాక్టర్లు. ప్రైవేట్ హాస్పిటల్లో రాసిన చీటీని నేను పట్టుకొని జనౌషధికి వెళ్తుంటాను. ఆరోగ్యపరంగా కూడా ఈ మందులు చాలా బాగున్నాయి. అందువల్ల చాలా బాగుంది. ఇది ప్రధానమంత్రి జనౌషధి వల్ల మాకు చాలా పేదలకు పెట్టినటువంటి ఉపాధిలా చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. గతంలో నెలకు మందులకే 2000 ఖర్చయ్యేవని ఇప్పుడు జన ఔషధి కేంద్రంలో అవే మందులు 300కే వస్తున్నాయని, సామాన్యులకు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పెద్ద కానుకని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి జన ఔషధి మెడిసిన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ధరల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ. దీనివల్ల చాలామంది పేదలు తక్కువ రేట్లో చాలా ఖరీదైనటువంటి మెడిసిన్స్ కూడా ఇక్కడ జన ఔషధిలో తీసుకుంటున్నారు. దానివల్ల కొన్ని నెలకి 7-8 వేల రూపాయలు ఖర్చు అయ్యే మెడిసిన్స్ కూడా ఇక్కడ 1000 రూపాయలు 1500 రూపాయలకి ఇక్కడ మనం కొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ కేంద్రాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉంది. నిరుపేదల కష్టాలను తీరుస్తూ ఆరోగ్య భారత్ నిర్మాణంలో జన ఔషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.